నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష రేపటి నుంచి అమల్లో 161 పౌర సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే భద్రతా భరోసా వచ్చింది పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా సానుకూల వాతావరణం మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికల షెడ్యూల్ విడుదల ఫిబ్రవరి 27న పోలింగ్ మార్చి 3న కౌంటింగ్ జిల్లాలో ఘనంగా రహదారి భద్రతా మాసోత్సవాలు హెల్మెట్ల వినియోగంపై అవగాహన ర్యాలీ ప్రమాదాల నివారణకి అందరూ సహకరించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని సూచన హీటెక్కుతున్న గుంటూరు రాజకీయాలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న కార్పొరేటర్లు వైసీపీ పాలక వర్గానికి పొంచి ఉన్న ప్రమాదం వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలని ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకుని రానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు మొదటి విడతగా పౌరులకి 161 సేవలను ప్రభుత్వం అందించనుంది ఈ మేరకు సీఎం చంద్రబాబుకి అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వస్తుంది మొదటి విడతలో భాగంగా దేవాదాయ ఎనర్జీ ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ సీఎంఆర్ఎఫ్ మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు ఈ సమీక్షలో సీఎస్ కె విజయానంద్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రతా భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు మంత్రి అనగాని మాట్లాడుతూ ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకి కూడా పరిష్కారం చూపిస్తున్నాం సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతుంది దాదాపు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లని రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం అలాగే గతంలో జీవో నెంబర్ 225 ఇచ్చాం ఎంత భూమి ఆక్రమణకి గురైందో దానికి సమానంగా భూమి ఇచ్చేందుకు ఆనాడు నిర్ణయించారు జీవో రాగానే కొంతమంది కోర్టుకు వెళ్లారు గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేకపోయింది సుమారు 12,149 కుటుంబాలకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేకపోయిందని ఆయన వెల్లడించారు గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అలాగే ఎండోమెంట్స్ సంబంధించినటువంటి ముఖ్య రివ్యూ ఎందుకంటే గతంలో మనం చూస్తే గత ప్రభుత్వ పరిపాలనలో ఈ విశాఖపట్నం అంటే భూములు కొట్టేశారా అయితే ఆస్తులు మింగేశారా అని చెప్పేసి ఒక భయం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భద్రత ఒక భరోసా ఒక ప్రశాంతమైన వాతావరణం అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలత కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు జనసేన నాయకులు అవ్వచ్చు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా 1 to 1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు కానీ హామీ పూర్తి చేయలేకపోయాం అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రాంతంలో
సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఆ ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సుమారు 420 ఎకరాలు 12,149 ఇల్లులు నిర్మాణం చేసుకొని ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నటువంటి వారి కోసం ఒక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ 12,149 ఇల్లులు ఏవైతే ఇల్లు రూపంలో స్ట్రక్చరల్ ఎన్క్రోచ్మెంట్స్ అంటాం నిర్మాణం చేసుకొని ఉన్నటువంటి వారికి రెగ్యులైజ్ చేస్తూ మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే నిర్ణయం తీసుకోవడానికి మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టులో ఉంది. గతంలో కూడా మేము 2018-19లో జీవో నంబర్ 229 ఇచ్చాం. 229 ఇచ్చినప్పుడు ఈ కోర్టులో వస్తుంది వాల్యూ కలెక్షన్ కనుక మళ్ళీ ఇంకా అబ్జెక్షన్ వస్తుందేమో. అసలు ఈ పాయింట్ కూడా అశోక్ గజపతి రాజు గారే ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 410 కోట్లు ఉంది కదా ఆ వాల్యూ ఇవ్వండి అన్నారు. కనుక ఆ 410 కోట్లు ఈ 60 కోట్లు మైనస్ చేస్తే ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి తగ్గట్టుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అందుకే 420 ఎకరాలు ల్యాండ్కి బదులు 610 ఇస్తున్నాం. సో ఎక్కడ కూడా దేవుడికి సంబంధించినటువంటిది కనుక అందరికీ మనసులో ఒక భయం అయితే ఉంది. అందుకనే ఆ ఈక్వల్ ల్యాండ్ ఈక్వల్గా ఇస్తూ ఆ వేరియేషన్ ఉన్నదానికి కూడా ల్యాండ్ వాల్యూలో ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెగ్యులైజేషన్ చేసినటువంటి అమౌంట్ కూడా దేవుడికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అండి. ఇది సింహాచలం దేవస్థానం భూమికి సంబంధించి. ఇకపోతే గాజువాక సంబంధించి 301 జీవో ఇవ్వడం జరిగిందండి. ఇది యాక్చువల్గా ఇది హోల్ ఇనాం విలేజ్. ఇనాం విలేజ్ అంటే అది యాక్చువల్గా ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్లో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని లిటిగేషన్స్ ఇనాందారుడికి గవర్నమెంట్కి ప్రజలకి ఉన్నటువంటి సందర్భంలో అది ఆ టైటిల్ని గవర్నమెంటే తీసుకుని ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్కి డిక్లేర్ చేశారు. లేదంటే కొంచెం రెగ్యులైజ్ చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పి అందులో రైతులందరూ కూడా ఒప్పుకుని దానికి 301 2010 గ్రామ వార్డు సచివాలయాలని రేషనలైజేషన్ చేస్తూ చంద్రబాబు సర్కార్ జారీ చేసిన జీవోపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకల వెంకటరామరెడ్డి మండిపడ్డారు. సచివాలయాల సంఖ్య సిబ్బంది కుదింపు తప్ప సమస్యల పరిష్కారంపై ఆలోచించడం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ పై చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో వెంకటరామరెడ్డి మాట్లాడారు. కమిటీ వేయడం సిబ్బందితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. 516 సేవలు సచివాలయం ద్వారా అందిస్తున్నారు. 11 కోట్ల అర్జీలు సచివాలయాల ద్వారా పరిష్కారమయ్యాయి. జాబ్ చార్ట్ అమలు జరగటం లేదు. సపోర్టింగ్ స్టాఫ్ గా ఉపయోగిస్తున్నారు. ఒక్క సెలవుకి 3-4 అధికారుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉందని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాలను రేషనలైజ్ చేస్తూ జీవో ఇచ్చింది. ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం సచివాలయాల సంఖ్య తగ్గించడం, సచివాలయ ఉద్యోగుల సంఖ్య తగ్గించడం ఒకటే కనపడింది తప్ప ఎక్కడా కూడా సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలే. సచివాలయంలో 134,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయడం అంటే 134,000 మంది ఉద్యోగుల జీవితాలకు ముడిపడిన అంశం, వాళ్ళందరి జీవితాల మీద తీవ్ర ప్రభావితం చూపే అంశం. ఇంత ముఖ్యమైన అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు మార్పులు చేసేటప్పుడు ఒక కమిటీని వేయడం కానీ ఉద్యోగ సంఘాలతో చర్చించడం కానీ ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించడం కానీ ఇలాంటివేమీ చేయకుండా ఏకపక్షంగా తను ఏదైతే అనుకున్నదో దాని ప్రకారం ఉద్యోగులకు నష్టం కలిగేలాగా నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా బాధాకరం. దానివల్ల ఉద్యోగులందరూ చాలా ఆందోళనకు గురవుతున్నారు, భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవో వల్ల ఈ సమస్యలు ఏమి తీరిపోకపోగా ఇంకా ఎక్కువైనాయి. ఎందుకంటే ప్రతి సచివాలయంలో 11 మంది పనిచేసే పనిని ఇప్పుడు 6 మందితో చేయించాలని ప్రభుత్వం చెప్తాంది. 6 మందిలో కూడా 4 టెక్నికల్ అసిస్టెంట్ పక్కన పెడితే మిగిలేదు 2. అంటే అంతకుముందు టెక్నికల్ అసిస్టెంట్ పక్కన పెడితే మిగతా వాళ్ళు 7 మంది చేసే పనిని ఇప్పుడు ఓన్లీ 2తో చేయించాలని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే వాలంటీర్లు తీసేసిండ్రు. వాలంటీర్ల పని అంతా కూడా సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు. ఆ ఉండే ఉద్యోగులను కూడా మళ్లీ తగ్గిస్తే ఇంకా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి, ఎట్లా పనిచేయాలి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళ మీద పని ఒత్తిడి ఎట్లా ఉంటుంది అనేది ఏమీ ఆలోచన చేయడం లేదు ప్రభుత్వం. ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోండి అనేది మా గవర్నమెంట్కి చేసే ప్రధానమైన విజ్ఞప్తి. ఏంటంటే
ఉద్యోగుల సమస్యలను కూడా కన్సిడర్ చేసుకుని వాటిని కూడా పరిష్కరించేలాగా ఈ హేతుబద్ధీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అంశాలన్నీ పరిశీలించి సిఎస్ గారు న్యాయం చేస్తారని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అంతవరకు ఈ జీవో నిలుపుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి వీటి మీద సత్వరంగా వీటి మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. చేయకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే, ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈ సమస్యలు పరిష్కరించడం కోసం, సమస్యల సాధన కోసం పోరాడడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా మనందరం పోరాడితేనే ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలాఖరులో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, ఏప్రిల్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. తుఫాన్, వరదల, అగ్ని ప్రమాదం వలన ప్రకృతి విపత్తుల నిర్వహణకి సంబంధించిన మాక్ ఎక్సర్సైజ్ ని బుధవారం విశాఖపట్నం విమానాశ్రయంలో నిర్వహించినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. మేజర్ జనరల్ ఏకే వర్మ, విశాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ పురుషోత్తం, విశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. దుబాయ్ నుంచి హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా, ఢిల్లీ నుంచి ఎన్డీఎంఏ మెంబర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హన్సేన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని అధికారులకి సూచనలు జారీ చేశారు. ఎంతమంది విక్టిమ్స్ అయితే బయటకు వచ్చారో ఆ రిపోర్ట్ అడగడం. రహదారి భద్రత మాసోత్సవాలు గుంటూరులో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కల్లా మాధవి, బి రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పి శ్రీనివాసులు, డీటీసీ సీతారామిరెడ్డి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన హెల్మెట్ల అవగాహన బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్వయంగా ఎమ్మెల్యేలు హెల్మెట్లు ధరించి బైకులు నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యేలు సైతం హెల్మెట్లు ధరించి నగరంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. హెల్మెట్లు ధరించడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. హెల్మెట్లు లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సమయంలో సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అలాగనే ఇప్పటికైనా యువత హెల్మెట్లు ఉపయోగించి రోడ్డు ప్రమాదాల నివారణకి సహకరించాలని కోరారు. కనీసం సెల్ ఫోన్ల పైన ఉన్న శ్రద్ధ డ్రైవింగ్ పైన కూడా పెట్టాలని సూచించారు. ఈరోజు ట్రాఫిక్ సేఫ్టీ మీద రవాణా శాఖ అధికారులందరూ కూడా గుంటూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. మెయిన్గా చెప్పాలనేది అంటే పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతా ఉంది. వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి. హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు. హెల్మెట్లు టైట్గా పెట్టుకోవటం వల్ల, లేకపోతే క్లీన్ చేసుకోకపోవటం వల్ల, దానికి వెంటిలేషన్ లేకపోవడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం 10-15 నిమిషాలు, ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు. రైట్ ఫిట్టింగ్ తీసుకోండి, వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి. అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి. రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు. కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు, 2 ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. అదేవిధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90 అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి. కార్పొరేషన్ సంబంధించిన వివరాలు మళ్ళీ ప్రత్యేకించి మాట్లాడుకుందాం.
ఏదేమైనా సుపరిపాలన కోసం మా పార్టీలు, మా కూటమి నేతలు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. అందులో భాగంగా కొన్ని చర్యలు ఉంటాయి. అయితే వాటన్నిటికీ ఇది సందర్భం కాదు కాబట్టి మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి. ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, ఇతర ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు, చైర్పర్సన్స్ అందరి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ గురించి ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువత ఈరోజు ఎలాగా అన్అవేర్నెస్తో, ఇర్రెస్పాన్సిబిలిటీతో రోడ్ల మీదకు వచ్చి వ్యవహరిస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు అన్న దాని మీద వారికి కాస్త అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో దాని ప్రాధాన్యత ఏంటో వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హెల్మెట్ ధరించడం కంటే కూడా అందరికీ నమస్కారం. గుంటూరు డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి సూచనల మేరకి గుంటూరు నగరంలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి జనవరి 1, 2025 నుంచి ఎంవీ యాక్ట్, కొత్త ఎంవీ యాక్ట్ ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది. ఎస్పీ గారి సూచనల మేరకి మన డిస్టిక్లో అప్ టు ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా పాత చలానాలు మాత్రమే విధించండి, పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వల్ల మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయటం జరుగుతూ ఉంది. దయచేసి మార్చి 1వ తారీఖున గుంటూరులో 3 వంతెనల వద్ద రైల్వే బ్రిడ్జి ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ మేరకు రైల్వే బ్రిడ్జి పనుల్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి రైల్వే బ్రిడ్జి ఆధునీకరణ పనుల్ని పూర్తి చేయాలని రైల్వే అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. ఇందుకోసం నగరపాలక సంస్థ రైల్వే అధికారులు సమయవంతంతో పనిచేయాలని చెప్పారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడించారు. గుంటూరులో పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం చూపుతామని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, వి రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, రైల్వే నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. పనులు ఏవైతే ఉన్నాయో ఈ 3 వంతెనలు ఇక్కడ అనుకున్న దానికంటే 1 మంత్ లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉందని చూస్తే పాత 60 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పైప్ లైన్ ఏదో అన్ఐడెంటిఫై అవటం, అదేమో పగిలిపోవటం, లీక్ అవటం వల్ల లేట్ అవుతుందన్నారు. అధికారులకి ఇక్కడ ఫ్లెక్సీలో పెట్టి ఫిబ్రవరి 15కి కంప్లీట్ అయ్యే విధంగా, కాంటాక్ట్ నంబర్ ఉండే విధంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చేయమని చెప్పాము. చేస్తా అన్నారు రైల్వే అధికారులు. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మీరు మాట్లాడండి. మా 2 ఇష్యూస్ ఇక్కడికి వచ్చే ముందు కలెక్టర్ గారి ఆఫీసులో గుంటూరు మొత్తానికి ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ మీద, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ రెండింటిని డిస్కస్ చేసాం. ఒకటి ట్రాఫిక్ ఇష్యూ ఏంటంటే శంకర విలాస్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్ని కోఆర్డినేషన్ మీద ఒకటి చేసాము. దాని మీద కొన్ని మైనర్ ఉంటే అవన్నీ క్లియర్ చేస్తా ఉన్నాం. రెండోది, చాలా మంది ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్ ఈ బస్సెస్ని అడిగారు. ప్రాబ్లం ఏమైందంటే మనకి ఎప్పుడో ఉన్నప్పుడు సిటీ లిమిట్స్ని ఒక విధంగా డిఫైన్ చేసాం. సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. సో మేమందరం కలిపి నిర్ణయించింది సిటీ లిమిట్స్ని ప్రాపర్గా కొత్త ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ని ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్ ఒకటి నంబర్ 1. రెండోది, కొత్త రోడ్స్ చాలా వచ్చినాయి, కొత్త రూట్స్ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా బస్సెస్ని అలౌ చేయటం అనేది రెండోది. మూడోది, ఈ కొత్త బస్సులు ఏవైతే రాబోతున్నాయో వీటన్నిటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది. కాకపోతే ఆ బస్సు యజమానులు అందరూ కాస్ట్ బాగా ఎక్కువ అవుతుంది అంటున్నారు. వాళ్ళకి వైబిలిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు. సో రెండింటికి కాస్ట్ ఎస్టిమేషన్, డీజిల్, పెట్రోల్ కాస్ట్ సేవింగ్ అవటం వల్ల రెండింటిని అసెస్ చేసి దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలనేది 3వ పాయింట్. 4వది, ఈ బస్సులన్నీ కూడా సిటీలో ట్రాఫిక్ని బ్లాక్ చేయకుండా డిఫైన్డ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయటం. ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తంగానే బస్సులు ఆపి ట్రాఫిక్ని బ్లాక్ చేయకుండా
దీన్నంతా కూడా గుంటూరులో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తాజా రాజకీయాలకి మరింత హీట్ పుట్టిస్తోంది. వైసీపీ నుంచి కార్పొరేటర్లు ఎవరు టీడీపీ వైపు వెళ్లకుండా ఉండేలా చూస్తున్నామని అంబటి, అప్పిరెడ్డి, మోదుగుల చెప్పిన మాటలకి బలం లేకుండా పోతోంది. ఇప్పటికే కొందరు వైసీపీని వీడి టీడీపీలో చేరగా తాజాగా 57వ డివిజన్ కార్పొరేటర్ పఠాన్ రెహానా టీడీపీలో చేరిపోయారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నేతలు ఎంత ప్రగల్భాలు పలికినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం సైలెంట్ గా చేయవలసిన పనిని చక్కగా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. తొలుత స్టాండింగ్ కమిటీలో విజయం సాధించాలన్న లక్ష్యంతోనే వేగంగా పావులు కదుపుతున్నారు. వారు అనుకున్న విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కనుక విజయం సాధిస్తే ఇక మేయర్ ని దించడమే టార్గెట్ గా పెట్టుకోనున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ పాలకవర్గం వైసీపీ చేతిలో ఉండగా త్వరలోనే టీడీపీ పాలకవర్గంగా మారిపోయే అవకాశాలు లేకపోలేదు. ఫిబ్రవరి 3వ తేదీన వెలువడే నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గుంటూరు నగర రాజకీయాల్లో సంచలనంగా కానున్నాయి. గుంటూరు ఈస్ట్ 57 డివిజన్ కార్పొరేటర్ ని పఠాన్ రెహానా నేను ఈ రోజు టీడీపీలో చేరుతున్నాను. దానికి కారణం ఏంటంటే గుంటూరులో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి కళారా చూస్తున్నాము. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుందని ఇంతటి అభివృద్ధి కారణమైనటువంటి మన ఎంపీ గారు ఇంతవరకు 3 ROBలు శాంక్షన్ చేశారంటే అది చాలా గ్రేట్ విషయము. గుంటూరుని గ్రేటర్ గుంటూరుగా తీర్చిదిద్దుతారనేటువంటి ఉద్దేశం మాకుంది. అదేవిధంగా మన తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి చొరవతో, భరత్ రెడ్డి గారి సహాయంతో, నేను ఆయన దగ్గర ఎంప్లాయీని, సార్ సహకారంతోనే నేను కార్పొరేటర్ అయ్యాను. అదేవిధంగా సార్ చొరవతో నేను ఈ రోజు టీడీపీలో జాయిన్ అవుతున్నాను. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి నినాదంతో జరుగు జాతిని జయప్రదం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రవి, బూరుగ వెంకటేశ్వరరావు తెలిపారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని మేక అమరారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎం రవి మాట్లాడుతూ నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఉదయం 9:30 తాడేపల్లి పట్టణంలోని నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద నుంచి సిపిఎం జాథా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం శుక్రవారం నారా కోడూరు, తెనాలి, పొన్నూరు, బాపట్ల నుంచి చీరాల, ఒంగోలు మీదుగా నెల్లూరు మహాసభ వద్దకు చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకర్రావు, సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, సిపిఎం పట్టణ నాయకులు దర్శనపు విజయబాబు, నీరుడు దుర్గారావు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ మహాసభల ప్రాధాన్యత, ప్రజా సమస్యలను వివరిస్తూ రాష్ట్రం నలుమూలల నుండి 5 ప్రచార జాతాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి పేరుతో ఒక జాత 30వ తేదీ ఉదయం 9:30 గంటలకి తాడేపల్లి నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఈ జాతాని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభిస్తారు. అక్కడి నుండి ఈ జాత మంగళగిరి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారి విగ్రహం దగ్గర అక్కడ సభలో పాల్గొని ఆ జాత అక్కడ వరకు చేరుకుంటుంది. అక్కడ నుండి 12 గంటలకి రాజధాని మండల కేంద్రమైన పుల్లూరుకి చేరుకుంటుంది. అక్కడి నుంచి తాడికొండ, పెదకాకాణి, సాయంత్రం గుంటూరు లాడ్జీ సెంటర్ సభకి అక్కడ చేరుకుంటుంది. మరుసటి రోజు గుంటూరు నుంచి ప్రారంభమై నారాకోడూరు, తెనాలి, పొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా నెల్లూరుకి ఈ జాత చేరుకుంటుంది. ప్రధానంగా ఈ జాత కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో మంగళగిరి ఎంపీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి
ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. అదే కాకుండా తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా తాడేపల్లి పట్టణానికి సంబంధించి కృష్ణానది వాటర్ ఇస్తామని చెప్పారు. అట్లానే పశు హాస్పిటల్ దగ్గర డబుల్ లైన్ బిజీ కడతామని చెప్పారు. ఇట్లాంటి అనేక అంశాలు ఆ రోజు వాగ్దానం చేశారు. వాటిని వెంటనే త్వరగతినే పూర్తి చేయాలని చెప్పేసి ఈ మహాసభల సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 20,000 ఇళ్ళు నిర్మాణం జరిగింది. వాటి మీద కూడా పట్టాలు ఇస్తామని చెప్తున్నారు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదే కాదు, మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో ఉన్న దక్షిణ షిరిడిగా పేరుగాంచిన భగవాన్ శ్రీ సతీ షిరిడి సాయిబాబా మందిరం ఫిబ్రవరి 3వ తేదీన 19వ వార్షికోత్సవ మహోత్సవం జరుపుకుంటుందని ఆలయ కమిటీ చైర్మన్ రాష్ట బీజేపీ మీడియా ఇన్ఛార్జి మాజీ గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరు నాగభూషణ్ తెలిపారు. ఈ వార్షికోత్సవంలో జబర్దస్త్ కామెడీ షో కళాకారులచే హాస్యవల్లరి, సినిమా, సంగీత గాయని గాయకులచే సంగీత విభావరి, డూప్ స్టార్, మ్యాజిక్ షో ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శాంతారాం, రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మెంబర్ అంటే అది చాలా కష్టసాధ్యమైన విషయం. నేను కూడా ప్రయత్నం చేశాను, కానీ నాకు రాలా. వచ్చినందుకు మనం ఆనందపడాలి. ఏదైతే ఒక మంచి ఆశయాలతో ఆ రామినేని ఫౌండేషన్ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన సోదరులు ధర్మ ప్రచారక్ గారికి. సక్సెస్ అయిన వ్యక్తి అతను తప్పట్లు పడాలి. ముఖ్యంగా సాయిబాబా ఆలయ ధర్మకర్త మన పాతూరు నాగభూషణ్ గారికి మరియు రాఘవయ్య గారికి మరి నాగరము దక్షిణ షిరిడిగా పేరొందిన మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి నందు 3వ తేదీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారి ఉదయం 5 గంటలకు కాకాడ హారతి, ఉదయం 6 గంటలకు పాలాభిషేకం, ఉదయం 8 గంటలకు బాబా గారి అభిషేకం, ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజలు, 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, నైట్ బర్త్డే జబర్దస్త్ కామెడీ షో, మ్యాజిక్ షో అంతా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు. ఈ మధ్య కాలంలో భక్తి భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది. దానికి ఉదాహరణ మొన్న తిరుమలలో ఇటు పక్కన కుంభమేళ కానీ ఇక్కడ 1,00,000 మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం. ఒక చిన్న గ్రామంలో 1,00,000 మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా పైన ఉన్న భక్తికి వస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏ ఒక్క సంఘటన జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాట్లో మన పెదవడ్లపూడి సాయిబాబా మందిరానికి మంగళగిరి గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారాం గారు రావటం, అదేవిధంగా రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారకు సోదరులు రాఘవయ్య గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు 3వ తారీఖున పెదవడ్లపూడిలో 19వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీనికి దరిదాపుగా 90,000 మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. 70,000 మందికి అన్నదానం. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ షిరిడి అని కె విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ షిరిడిగా దీన్ని నమ్మి వస్తా ఉన్నారు. అదేవిధంగా గుడి సందర్భంగా మనం ఫిబ్రవరి 3వ తారీఖున ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున ఉదయం 4 గంటల దగ్గరికి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మొదలైన తర్వాత అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత పూజా కార్యక్రమం, ఆ తర్వాత భక్తులకి ప్రసాద వితరణ, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజున మరి సినిమా వాళ్ళు కానీ, జబర్దస్త్ టీం కానీ, సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వీళ్ళతో పాటు మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ కార్యక్రమాలు చేస్తారు. దరిదాపుగా మన ఏర్పాట్లు ఒక 90,000 లక్ష మంది వరకు పబ్లిక్ వస్తారని, ఒక 70,000 మందికి అన్నదానం ప్లాన్ చేశాం.
ఈ నెల 31న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుగ్గిరాల పశు వైద్యశాల నందు పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని సహాయ సంచాలకులు ఆర్ అపర్ణ తెలిపారు. బుధవారం ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ అపర్ణ అండి. సహాయ సంచాలకులు పశు వైద్యశాల దుగ్గిరాల అండి. మరి రైతు సోదరులందరికీ విజ్ఞప్తి, 31వ తారీఖు పశు ఆరోగ్య శిబిరం జరుపుకుంటున్నాం కాబట్టి మీరందరూ మీ పశువులన్నింటినీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఈరోజు ఈసీఈ విభాగ 3వ సంవత్సరం విద్యార్థులకి విఎల్ఎస్ఐ డిజైన్ పై 3 రోజుల వర్క్ షాప్ ని విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీ ఎస్ లక్ష్మణరావు తెలియజేశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. రేపటి నుంచి అమల్లో 161 పౌర సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే భద్రతా భరోసా వచ్చింది. పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా సానుకూల వాతావరణం. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్. జిల్లాలో ఘనంగా రహదారి భద్రతా మాసోత్సవాలు. హెల్మెట్ల వినియోగంపై అవగాహన ర్యాలీ. ప్రమాదాల నివారణకి అందరూ సహకరించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని సూచన. హీటెక్కుతున్న గుంటూరు రాజకీయాలు. వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న కార్పొరేటర్లు. వైసీపీ పాలక వర్గానికి పొంచి ఉన్న ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.